ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ, యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పములను బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునెను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతను ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఈ యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆయన సమస్తమును లోపర్చినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తము వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడిగా చేయబడెను. యేసు మరణం పొంది నందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నేను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నువ్వు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆయన మీ కుమారునికి సమస్తం అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.